ఇక్కడ అరవింద్ గాని అక్కడ బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని నోరు మెదపరు. దేవుళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు. అరే మీకు ప్రజలు గెలిపించినాక చట్టసభలకు పంపినాక మీరు ఏం చేసినారో చెప్పక ఈ రోజు కూడా శ్రీరామచంద్రుని జపం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవుళ్ళు అంటే అందరికీ అభిమానమే. మేమందరం కూడా దేవుని ఆదరిస్తాం, పూజ చేసుకుంటాం. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి మాది కాదు. నిరంతరం దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేసే వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుడు చోట దేవుడు ఉంటాడు. రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పని చేసి చూపించాలి. పని చేస్తామని చెప్పి ఓట్లు అడగాలి, కానీ దేవుళ్ళ పేరిట కాదు. దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగే వారికి భవిష్యత్తు లేదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా అందరు జిల్లా. ఇక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, గుజరాతీ మార్వాడీలు ఉంటారు. అందరి కలిసిమెట్టుగా సంతోషంగా ప్రశాంతంగా ఉండే జిల్లా. ఈ జిల్లాలో కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు చేతి కాల్చుకోవడం తప్ప అని కూడా కంపల్సరీగా చేతి కాల్చుకోవాల్సి వస్తుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులరా, ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నాను. అభివృద్ధి ధ్యేయం కాంగ్రెస్ పార్టీకి. నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దశగా ఇలా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాని అన్ని వేళలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం మేము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు వీడికి రావడం జరిగింది. మీకు తెలుసు వారి అనుభవం. వారు శాసనసభ్యుడిగా, మంత్రిగా వారు జిల్లాకు చేసిన సేవలు. వారి హయాంలో జిల్లా ముందుకు పోతుంది. వారు, మేము, శాసనసభ్యులము, సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈ జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనం